ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేక వైద్య సేవలు అందిస్తుంది. అతి తక్కువ కాలంలోనే వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రజాదరణ పొందింది. యాక్సిడెంట్ కేసులు, గుండె జబ్బులు, డెలివరీ కేసులు, ఎలాంటి అత్యవసర చికిత్సకైనా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పరుగులు తీయకుండా చికిత్స అందిస్తుంది. కార్పొరేట్ స్థాయిలో చికిత్స అందిస్తూ ప్రజాదరణ పొందుతుంది. సెంట్రల్ ఆక్సిజన్ తో 100 పడకల ఆసుపత్రిగా నిలిచింది. అత్యంత అనుభవం కలిగిన స్పెషలిస్టు వైద్యులను అందిస్తున్న వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రవీందర్ నాయక్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అతి తక్కువ సమయంలోనే ప్రజా ఆదరణ పొందుతున్నటువంటి హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. చూద్దాం అసలు ఇక్కడ ఈ హాస్పిటల్స్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన మనతో మాట్లాడేందుకు డాక్టర్ రవీందర్ నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, హైదరాబాద్ కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాండూరు పట్టణం, ఇక్కడ మీరు ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? నేను డాక్టర్ ఖేతావత్ రవీందర్ రాజా, ఈఎన్టీ కన్సల్టెంట్, వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మేము ఇక్కడ హాస్పిటల్ ఎందుకు పెట్టినామంటే నేను 7 years నుంచి ఇక్కడ సర్వీస్ ఇచ్చేటప్పుడు నేను చూసిన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటంటే మధ్య దారిలో పోయి పేషెంట్లు చచ్చిపోవడం, ఎమర్జెన్సీ కేసెస్ వెళ్ళడం. సో ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది ఇక్కడ. సో మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మెయిన్లీ క్యాత్ ల్యాబ్, మొదటి క్యాత్ ల్యాబ్ మా వికారాబాద్ జిల్లాలోనే మా హాస్పిటల్లో అందుబాటులో ఉంది. దాంతోపాటు అప్గ్రేడెడ్ ల్యాబ్ విత్ సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్స్, తర్వాత ఎక్స్రేస్. దాని తర్వాత మాకు మంచి ల్యాబ్, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి కూడా హై ఎండ్ హైదరాబాద్ స్టాండర్డ్స్ లోనే ఉన్నాయి మావి. NABL స్టాండర్డ్స్ అంటాం మేము దాన్ని. ఇంకొకటి మా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ సర్వీసెస్, మంచి డాక్టర్స్ తో పాటు మంచి నర్స్ సిస్టమ్స్ అందరు ఉన్నారు. సో దాన్ని బట్టి మేము మంచి సర్వీస్ ఇవ్వాలనే ఇక్కడ వచ్చినాం. అంటే ఇప్పుడు తాండూరు పట్టణంకి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలు ఎన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వస్తుంటారు? 24 గంటలు వైద్య సేవలు ఉన్నప్పటికీ కూడా వారికి ఎటువంటి భరోసా? అంటే ఇంతకుముందు మీరు చెప్పారు ఒక మాట, హైదరాబాద్ కి 120 కిలోమీటర్ దూరంలో తాండూరు ఉన్నప్పటికీ అనేక కేసులు, క్రిటికల్ కేసులు హైదరాబాద్ పంపిస్తున్నప్పుడు మార్గ మధ్యలో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. సో అలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు మేము ఇక్కడ తాండూరులో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించామని చెప్తున్నారు. సో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కడి నుంచి వస్తుంటారు? ముఖ్యంగా ఇది కర్ణాటక కూడా దగ్గర ప్రాంతంలో ఉంటుంది తాండూరు. సో ఎలా? సో మనది తాండూరు కింద 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల్లో ఆల్మోస్ట్ అరౌండ్ 500 విలేజెస్ ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేట్టు. అండ్ మేము 24 hours సర్వీస్ అవైలబుల్ విత్ ఎమర్జెన్సీ గుడ్ బ్యాకప్ టీమ్ తో ఉన్నాము. ఎలాంటి కేసెస్ వచ్చినా హ్యాండిల్ చేసే విధానంగానే మా హాస్పిటల్ సపోర్ట్ చేస్తుంది అందరికి. దాంతోపాటు పక్కన ఉన్న స్టేట్ కర్ణాటకలో కూడా చించోలి నుంచి, షేడం నుంచి మన దగ్గర వచ్చి వాళ్ళు వైద్యం అందుకుంటున్నారు. ఇంకా పక్కన ఉన్న పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళతో కూడా టైఅప్లు అయ్యి మేము వైద్యం ఇస్తున్నాం వాళ్ళకు కూడా. సార్, ముఖ్యంగా హాస్పిటల్లో వెంటిలేటర్ ప్రాబ్లమ్స్ చాలా హాస్పిటల్స్ లేకుండా ఉండడం, ఇబ్బంది తలెత్తడం, దానికోసం ప్రత్యేకించి పంపించడం లేకపోతే తీసుకురావడం, ఇలాంటి ఇబ్బంది తలెత్తుంటాయి. సో మీ దగ్గర ఆ ఫెసిలిటీస్ ఉందా? వెంటిలేటర్ ఫెసిలిటీస్ మా దగ్గర 4 వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి ఎమర్జెన్సీ డాక్టర్స్ ప్లస్ ICU టీమ్ మొత్తం మాకు సపోర్ట్ గా చేస్తుంది వాళ్ళకి ట్రీట్మెంట్. అంటే సార్, హాస్పిటల్స్ అనగానే మనం చాలా మంది భయపడుతుంటారు. కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే వైద్యం చాలా వాళ్ళ ఖర్చుతో కూడుకునేది అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. కానీ మరి ఇక్కడ తాండూరులో చుట్టుపక్కలంతా కూడా చాలా పేద మధ్యతరగతి వాళ్ళే ఉంటారు ఎక్కువగా. సో వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అతి తక్కువ సమయంలోనే ఇంత ప్రజా ఆదరణ ఎలా పొందింది? మీరు ఇచ్చిన డాక్టర్స్ గా మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వీస్ ఉంది మాది. సో సర్వీస్ ఏంటంటే వాళ్ళు వచ్చే ఫస్ట్ మేము చేసేది స్టెబిలైజేషన్. అండ్ మీరు అడిగింది క్వశ్చన్ కి అయితే చూడు, మేము చేసే సర్వీస్ చాలా తక్కువ రేట్స్ లో. హైదరాబాద్ రేట్స్ ఏం లేవు మన దగ్గర. మనం ఉన్న కార్పొరేట్ లెవెల్ స్థాయిలో కట్టిన హాస్పిటల్ అయినా కూడా మన రేట్స్ రీజనబుల్ రేట్స్, అట్ అఫోర్డబుల్ రేట్స్ మనం అన్ని సర్వీసెస్ అందిస్తున్నాము. సార్, ఇన్సూరెన్స్ సేవలు కూడా ఏ విధంగా ఉంటాయి మీ హాస్పిటల్? ఇన్సూరెన్స్ అన్ని సౌకర్యాలు ఇన్సూరెన్స్ లభిస్తుంది మన దగ్గర. ముందు పోయి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, వేరే గవర్నమెంట్ ఏమైనా ఉంటే అవి కూడా మేము స్టార్ట్ చేస్తాము. అంటే 1 year అవుతుంది వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి. సో చాలా ప్రజాదరణ పొందుతుంది. వారు కూడా చాలా మంది పేషెంట్స్ అందరూ కూడా వస్తున్నారు కదా. సో ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు తాండూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి? మీ హాస్పిటల్ నుంచి ఎటువంటి భరోసా ఏం చెప్పబోతున్నారు? మా హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మేము ఇచ్చే భరోసా ఏంటంటే, మీరు మా దగ్గర మా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి.
మీకు చాలా మంచిగానే వైద్యం చేస్తాము, పైసల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, అట్ రీజనబుల్ రేట్. మీరు కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ట్రీట్మెంట్కి మన ట్రీట్మెంట్కి ఆల్రెడీ చేసిన ఆల్మోస్ట్ 100 కేసులు అయినాయి ఇప్పటివరకు సర్జరీస్ మనవి. సో అవిటికి చూసి మేము రీజనబుల్గానే ట్రీట్ చేస్తున్నాం. సో మీరు ఎప్పుడైనా 24 hours మన దగ్గర డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ఫస్ట్ థింగ్. ఇంకొకటి మన దగ్గర ఉన్న అన్ని ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్లు చేసే సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి మీకు. తర్వాత మెయిన్లీ కార్డియాక్ హార్ట్ సంబంధించిన ప్రాబ్లము ఏమున్నా మా దగ్గర మీకు సొల్యూషన్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువ హైదరాబాద్ పోకుండా ఉండడానికి. సో మీరు మా దగ్గర వచ్చి మా సేవల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా గైనిక్ సమస్యలతో బాధపడుతుంటారు. గైనిక్ సంబంధించి ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మహిళలకి మీరు చెప్పారు? మా గైనకాలజిస్ట్ బాగానే ఉంటారు. ఐ మీన్ దట్ ట్రీటింగ్ అన్ని రకంగా ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి గైనిక్ది కూడా. ఇంకా అది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కూడా ఆ సౌకర్యం లభిస్తున్నాం మేము. వెరీ మచ్. చూస్తున్నాం కదా, అతి తక్కువ సమయంలోనే ప్రజా ఆదరణ పొందుతున్నటువంటి హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎందుకంటే చాలామంది హాస్పిటల్స్ నిర్మిస్తుంటారు, కానీ ఇంత ప్రజాదరణ అంటే తక్కువ సమయంలో చాలామంది వైద్యం అనగానే ముందుగా డబ్బులు పే చేసిన తర్వాతనే వైద్యం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎవరైనా సరే పేద మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యంగా వైద్యం చేయడం అనేది చాలా ప్రియారిటీగా చూస్తారు తప్ప అంతకుమించి ఏరేది కాదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తాండూరు చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వస్తే ఎటువంటి వైద్యమైనా ఇక్కడ అందిస్తామని చెప్పేసి అంటున్నారు డాక్టర్ రవీందర్ నాయక్. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు తాండూరు నుంచి.